ఇటీవల ఖమ్మంలో మరణించిన యాచకుడి మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి బంధువులు ఎవరూ రాలేదు. వండన్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుడు బొల్లం మల్లయ్యగా పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని ఎవరూ తీసుకువెళ్లకపోవడంతో పోలీసులు అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు సమాచారం అందజేశారు. సాంప్రదాయ పద్ధతిలో అన్నం తన సిబ్బందితో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనారోగ్యంతో మరణించాడు. బంధువుల నుండి కూడా మాకు సంబంధం లేదన్నారు. అయినా ప్రభుత్వమే బంధువులుగా భావించి ఖమ్మం 1 టౌన్ పోలీస్ ఎస్ఐ గారు రామకృష్ణ గారి సమక్షంలో సారథ్యంలో ఈ మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ అంత్యక్రియలు చేయమని అనుమతించగా ఈ రోజున తీసుకెళ్లి బల్లెపల్లి వైకుంఠధామంలో అంత్యక్రియలు చేయబోతున్నాం. అభాగ్యులు అనాథలకు ఖమ్మంలో ఆశ్రయం ఇస్తున్న అన్నం ఫౌండేషన్ కి ప్రభుత్వం భూమి కేటాయించి శాశ్వత భవనం నిర్మించాలని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు పగడాల మల్లేష్ కుమారుడు భరత్ కుమార్ 2వ వర్ధంతి వేడుకల్ని ఆశ్రమంలో నిర్వహించారు. ఈ క్రమంలో అన్నదానం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా భాగం హాస్ట్ అయ్యారు. సుమారు 200 మంది అభాగ్యులకు ఆశ్రమంలో చోటు కల్పించి వారిని తన కుటుంబ సభ్యుల్లా చూస్తున్న శ్రీనివాసరావును భాగం హేమంతరావు అభినందించారు. ఆశ్రమానికి ఎప్పటికీ తమ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, జానిమియా తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల మల్లేష్ గారి కుమారుడు డాక్టర్ పగడాల భరత్ కుమారు గత 2 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. చిన్న వయసులోనే పార్టీ పట్ల యువజన సమాజంలో కూడా చురుగ్గా పనిచేస్తూ అకాల మరణం భరత్ కుమార్ జరగడం జరిగింది. భరత్ కుమారు లేని లోటు మల్లేష్ కుటుంబానికి పెద్ద తీరని లోటు. అయినా ఆ బాధను దిగమింగుతూ ప్రతి సంవత్సరం కూడా భరత్ మరణించిన తర్వాత కూడా గత 2 సంవత్సరాల నుంచి ఖమ్మం పట్టణంలో అన్నం శ్రీనివాసరావు గారు నిర్వహించినటువంటి అన్నం ఫౌండేషన్ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా భరత్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా అన్నం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. నిజంగా ఇక్కడ చూస్తూ ఉంటే మాకే చాలా బాధగా ఉంది. ఎక్కడెక్కడో ఎక్కడ పుట్టారో కూడా తెలియనటువంటి చెత్త కుప్పల్లో పడేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ చేరదీసి వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పించి వాళ్ళకి రోజు కూడా వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా వాళ్ళకి ఆసుపత్రి చూపించడం, వాళ్ళకి అన్నాన్ని భోజన సౌకర్యాన్ని కల్పించడం, అనేక దాతలు సహకరించినా కూడా శ్రీనివాసరావు గారు పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం ఎవరు కూడా నిర్వహించడం అనేది సాధ్యం కాదు. మాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు కూడా ఎక్కడొకక్కడ దాతలు రాకపోతే అన్నం నడకొచ్చి వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేపిస్తూ వాళ్ళందరికీ జీవనం ఒక ఆశ్రయాన్ని కల్పించినటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం ఇది. ఫౌండేషన్ దీంట్లో జరుపుకోవటం నాకు చాలా ఆనందం. అదేవిధంగా మా కుమారుడు మా నుండి దూరమై 2 సంవత్సరాలు, ఆయన ఆత్మ శాంతించాలని కోరుతూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క అన్నం ఫౌండేషన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారి యొక్క పరిస్థితి మొత్తం ఒకసారి చూస్తే గతంలో కూడా నాకు పరిచయం. అనేక సందర్భాల్లో పుట్టినరోజు కూడా పిల్లగాళ్ళ కూడా వచ్చాం. నిజంగా హెచ్చులు ఒకవేళ ఎక్కువ మాటలు చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ నిజ జీవితంలో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన సేవ ఎటువంటి సేవ చేస్తున్నారు. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆయనతో నేను ఒక్కొక్క కార్యక్రమాలకు వెళ్ళి ముక్కలుగా శవాలు పడి ఉంటే వాటిని ఏరి ఒక దగ్గర మూట కట్టి తీసుకొస్తుంటే నిజంగా అసలు అది మనిషికి మనం నిజంగా చేస్తామా? ఆ శ్రీనివాసరావు గారు మరి నిజంగా వీళ్ళ సేవ కోసమే పుట్టారా, ఎక్కడ పుట్టారు నాకు కూడా తెలియదు. అన్నం శ్రీనివాసరావు అనే పేరుతో నాకు పరిచయం. నిజంగా కుళ్ళిపోయిన శవాలని అనేక రకాలైనటువంటి మతి స్థిమతం లేనటువంటి వాళ్ళు అన్నం ఫౌండేషన్ లోపలికి పోయి చూస్తే ఒక్కొక్కళ్ళు అన్నం తినడానికి కూడా ఇందాక చెప్తా ఉన్నారు. అన్నం తినడానికి కూడా
వాళ్ళు రావట్లా, ఆ పల్లెం పట్టుకొని అట్లే వాళ్ళు శ్రీనివాసరావు గారు పోయి అన్నం తింటారంటే పోయి పట్టుకుంటారు. అంటే రాష్ట్రాలే కాదు దేశాల నలుమూల నుంచి ఈ యొక్క మధ్యతరగతిలో లేనటువంటి వాళ్ళు, అవుటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళని చేరదీసి చేస్తున్నటువంటి సేవకి మేము ఈ ప్రభుత్వం నిజంగా ఇందాక మా జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు గారు తెలియజేశారు, నేను పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి సేవా కార్యక్రమాలు నిజ జీవితంలో పాల్గొని చేసే వాళ్ళకి నిజంగా ఇస్తే తప్పు లేదు, పద్మశ్రీ అవార్డు ఇట్లాంటి వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మా వక్తలు చెప్పినట్టు ఈ యొక్క కార్యక్రమంలో నిజంగా వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏదైనా ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఒక నలుగురికి సేవ చేయడమే మనం సేదరించుకుంటాం, కానీ ఎంతోమందిని పెట్టి వాళ్ళకి టయానికి అన్నం పెట్టి లేకపోతే వేరే రకంగా ఎక్కడో సేకరించి వాళ్ళని సాగుతున్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి భవిష్యత్తులో ఫౌండేషన్ అన్ని రకాలుగా అండదండలుగా పార్టీ సిపిఐ పార్టీ తరఫున ఆయనకి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా బాబు కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి మన జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు గారికి, నగర కార్యదర్శి కామ్రేడ్ జాన్వియా గారికి, అదేవిధంగా వైఎఫ్ నాయకులు చింతల రమేష్ గారికి, వన్ టౌన్ ఏరియా కార్యదర్శి వరద నరసింహరావు గారికి, మా శాఖ కార్యదర్శి అదేవిధంగా బీసీ ముదిరాజు ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల గారికి, దొండగారి వెంకటేశ్వర గారికి, మన ప్రసాద్ గారికి, చిన్ని గారికి, ఏరయ్య గారికి, మన జిల్లా సమితి సభ్యులు మాడుగుల మొదటి వర్ధంతి సందర్భంగా రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దగ్గర మరి యొక్క మనశ్శాంతి కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ అన్న ఫౌండేషన్ పరిస్థితి వస్తే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో తల్లిదండ్రులు లేక వాళ్ళు మైండ్ లేక ఎవరు బరాయించే పరిస్థితి లేనటువంటి వాళ్ళని ఎండా ఫౌండేషన్ పేరుతోటి శ్రీనివాస్ గారు వాళ్ళు ఎంతో మంచి హృదయంతో ఇవాళ సొంత తమ్ముడు అన్న తల్లిదండ్రులు కూడా భరించే పరిస్థితి లేనటువంటి ఈ రోజుల్లో ఇవాళ శ్రీనివాస్ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏ బంధుత్వం లేని పరిస్థితిలో కూడా ఇవాళ తన సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచి హృదయంతో ఉన్నటువంటి విషయం అని దీని పట్ల అధికారులు అదేవిధంగా ఏదైతే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు భోజనం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విధాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించుకొని ఆండో ఫౌండేషన్ శ్రీనివాస్ గారిని ముందుకు తీసుకెళ్ళి ఇంకెంతమంది ఉన్నా అంతమందికి సాయం చేసే హృదయాన్ని ఆయన కల్పించాలి. ఈరోజు ఉన్నటువంటి మన జిల్లాలో 3 మంత్రులు ఉండరు, వాళ్ళ బట్టి గారు కానీ, తుమ్మలాశ్వరరావు గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఒక్కసారి ప్రభుత్వం తరఫున ఈ పేద పక్షాన ఈ దిక్కులేని పిల్లల పక్షాన వాళ్ళ హృదయాన్ని ఒకసారి పెట్టి చూసి ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి ఏదైతే రాయితీలు వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నాయో అవన్నీ వాళ్ళకు వర్తింపజేసే విధంగా, వాళ్ళకి సేవాభావం చేసే విధంగా వాళ్ళు చూసి ఒకసారి దీని ఫౌండేషన్ని పరిశీలన చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా వారి రెండవ సందర్భంగా వారు బ్రతుకున్నప్పుడు కూడా నమస్కారం అండి. ఈరోజు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ గారి కుమారులు పగడాల భరత్ కుమార్ గారి రెండవ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నం శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నడుస్తున్న అన్నం సేవా ఫౌండేషన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని భరత్ కుమారు స్మరించుకుంటూ ఇక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ అన్నం సేవా ఫౌండేషన్లో ఇవాళ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభాగ్యులు, ఏ దిక్కు లేని వారు అభాగ్యుల్ని ఇక్కడ చేరదీసి ఇలాంటి అన్నం సేవా ఫౌండేషన్ నడిపించడం చాలా అందరూ కూడా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే మేము లోనికి వెళ్ళి చూసాము, వాళ్ళకి అసలు కనీసం మాటలు కానీ తెలివితేటలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇలాంటి వర్ధంతులు, జయంతులప్పుడు అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ఒక సేవా దృక్పథంతో పనిచేస్తున్న సిపిఐ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యవర్గ సభ్యులున్న పడాల మల్లేష్ గారు కూడా వారి కుమారుని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగా హేమంతరావు గారు, అదేవిధంగా రాష్ట్ర సమితి సభ్యులు జానమయ్య గారు, పడాల మల్లేష్ గారు, అట్లనే ఇక్కడ వరాల నరసింహరావు గారు, ఇట్లా మొత్తం
పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి భరత్ కుమార్కి ఇచ్చే ఘనమైన నివాళి ఇదే అని చెప్పేసి ఆ విధంగా అందరూ కూడా ఆ విధంగా భవిష్యత్తులో కూడా వర్ధంతి చేయని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్నం శ్రీనివాసరావు గారు ఇలాంటి సేవా దృక్పథం నడిపిస్తున్న అన్నం శ్రీనివాసరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఐ